నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన లోతైన విషయం గురించి మాట్లాడుకున్నాం. మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఇది ఎప్పటినుంచో అందరినీ ఆలోచింపజేసే ప్రశ్న కదా. అవును, నిజమే. యుగయుగాలుగా ఈ ప్రశ్న వెంటాడుతూనే ఉంది. దీనికి సమాధానాలు వెతకడంలో మనకు లభించిన ఒక అద్భుతమైన గ్రంథం కఠోపనిషత్తు. సరిగ్గా చెప్పారు. యజుర్వేదంలో కథశాఖకు చెందింది కదా ఇది. అవును. దీని ప్రత్యేకత ఏంటంటే, ఒక చిన్న బాలుడు నచికేతుడు నేరుగా మృత్యుదేవత అంటే యమధర్మరాజుతోనే మాట్లాడి బ్రహ్మవిద్యను తెలుసుకుంటాడు. ఊహించండి. అద్భుతం. కథ రూపంలో తత్వశాస్త్రమన్నమాట. అవును. ఈరోజు మనం కఠోపనిషత్తు లోతుల్లోకి వెళ్దాం. మన ఉద్దేశమేంటంటే, ఈ ఉపనిషత్తులో ఉన్న కీలకమైన విషయాలు అంటే నచికేతుడి జ్ఞానతృష్ణ, యముడి బోధనలు, ఆత్మ అంటే ఏంటి, దాన్ని ఎలా తెలుసుకోవాలి, ఇలాంటివి అర్థం చేసుకోవడం. సరిగ్గా. ఇది కేవలం పండితులకే కాదు, మనందరి జీవితాలకి పనికొచ్చే జ్ఞానం. అయితే కథతో మొదలు పెడదామా? ఉద్యాలక మహర్షి గౌతమ వంశీయుడు. ఆయన ఒక యాగం చేస్తారు, విశ్వజిత్ యాగం. పేరులోనే ఉంది కదా, విశ్వాన్ని జయించేది. అంటే సర్వస్వం దానం చేయాలన్నది నియమం, స్వర్గప్రాప్తి కోసం. ఆయన కొడుకే నచికేతుడు. చిన్నవారైనా చాలా చురుకైనవాడు, తెలివైనవాడు. అవును, ధర్మం పట్ల శ్రద్ధ ఉన్నవాడు. యాగం తర్వాత దానాలిస్తుంటే నచికేతుడు ఒక విషయం గమనిస్తాడు. ఏం గమనిస్తాడు? వాళ్ళ నాన్న దానంగా ఇస్తున్న ఆవుల్ని చూస్తాడు. అవి అంటే ముసలివి, పాలివ్వలేనివి, కనీసం నీళ్లు తాగే ఓపిక కూడా లేనివి అనమాట. గడ్డి కూడా తినలేనివి. అయ్యో! ఇది చూసి ఆ పిల్లాడికి చాలా బాధ కలిగి ఉంటుంది. ఖచ్చితంగా. ఎందుకంటే దానంలో మంచిదివ్వాలి, ప్రియమైనదివ్వాలి కదా. ఇలాంటివిస్తే నాన్నగారికి పుణ్యం రాదు, పాపం వస్తుందేమో అని భయపడతాడు. చూడండి ఎంత ఆలోచనో. నిజమే, అంత చిన్న వయసులో. వెంటనే తండ్రి దగ్గరికి వెళ్తాడు. చాలా వినయంగా అడుగుతాడు, నాన్నా, అన్నీ దానం చెయ్యాలి కదా, మరి నన్నెవరికి దానం చేస్తున్నారు? నేను కూడా మీకు ప్రియమైనవాడినే కదా అని. ఉద్దాలకుడు మొదట పట్టించుకోలేదు కదూ. అవును, ఏదో చిన్నపిల్లాడు అడుగుతున్నాడులే అనుకున్నారేమో. కాని నచికేతుడు వదలలేదు. మళ్ళీ అడిగాడో, మూడోసారి కూడా అడిగాడు. అతని పట్టుదల చూడండి, సత్యం కోసం ఎంత నిష్ఠ. దాంతో ఉద్దాలకుడికి కోపమొచ్చేసింది. ఆ కోపంలో మృత్యవే త్వాదదామి ఇతి అనేశారు. అంటే నిన్ను యముడికిచ్చేస్తున్నాను అని. ఆవేశంలో అన్నమాటే అది. కాని నచికేతుడు దాన్ని సీరియస్గా తీసుకున్నాడు, తండ్రి మాటను గౌరవించాడు. అవును, అందులో కూడా ఏదో మంచి ఉందేమో అనుకుని వెంటనే యమలోకానికి బయలుదేరాడు. అతని పితృభక్తి, నిబద్ధత నిజంగా గొప్పవి. యముడింటికి వెళితే అక్కడ యముడు లేడు. అయినా సరే నచికేతుడు వెనక్కి ఎల్లలేదు. అక్కడే 3 పగళ్ళు 3 రాత్రులు ఏమీ తినకుండా తాగకుండా యముడి కోసం ఎదురుచూశాడు. బాబోయ్, 3 రోజులు నిరాహారంగా! ఎంత సంకల్పబలం! 3 రోజుల తర్వాత యముడు తిరిగి వస్తాడు. చూస్తే ఒక బ్రాహ్మణ బాలుడు అతిథి తన కోసం పస్తులున్నాడు. యముడికి చాలా పశ్చాత్తాపం కలుగుతుంది. ఎందుకు? ఎందుకంటే శాస్త్రం ప్రకారం ఇంటికొచ్చిన బ్రాహ్మణ అతిథిని, అందులోనూ ఆకలితో ఉంచితే ఆ ఇంటి యజమానికి చాలా నష్టం. ఆశలు, పుణ్యం, పిల్లలు, పశువులు అన్నీ నశిస్తాయట. ఓ, అలాగా? అందుకని ప్రాయశ్చిత్తంగా యముడు నచికేతుడికి ఒక్కో రోజు నిరీక్షణకు ఒక్కో వరం చొప్పున మొత్తం 3 వరాలిస్తానంటాడు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. మొదటి వరం ఏం కోరుకున్నాడు? మొదటి వరం చాలా సహజమైనది. తన తండ్రి గురించి అడిగాడు. నా తండ్రి ఉద్దాలకుడికి నా మీద కోపం పోవాలి. నేను తిరిగి వెళ్ళాక ఆయన నన్ను ప్రేమతో, సంతోషంగా స్వీకరించాలి, నన్ను గుర్తుపట్టాలి అని కోరుకున్నాడు. తండ్రి మీద ప్రేమ, బెంగ. యముడు వెంటనే సరేనంటాడు. మీ నాన్న నిన్ను గుర్తుపడతాడు, ముందులాగే ప్రేమిస్తాడు, ప్రశాంతంగా నిద్రపోతాడులే అని హామీ ఇస్తాడు. సరే, అది మొదటి వరం. ఇక రెండోది? రెండో వరం కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. స్వర్గం గురించి అడుగుతాడు. స్వర్గం గురించా? అవును. యమధర్మరాజా, స్వర్గంలో భయముండదంటారు, మీరు అమృత్యు ఉండరంటారు. ముసలితనం, ఆకలి, దప్పిక, బాధలు ఇవి ఏమీ ఉండవట కదా. అలాంటి స్వర్గానికి చేర్చే సాధనం, అదే ఆ అగ్ని విద్య గురించి నాకు చెప్పండి అని అడుగుతాడు. ఓహో, అంటే లౌకిక బంధం తర్వాత స్వర్గసుఖాల మీదకి వెళ్ళింది ఆలోచన. అవును. యముడు కూడా సంతోషంగా
ఆ విద్యను అంటే యజ్ఞం ఎలా చేయాలి, వేదిక ఎలా కట్టాలి, ఏ ఇటుకలు వాడాలి, మంత్రాలేంటి, ఇలా అన్నీ వివరిస్తాడు. నచికేతుడు నచికేతుడు అసాధారణమైన ఏకాగ్రతతో వింటాడు. యముడు చెప్పింది చెప్పినట్టు ఒక్క అక్షరం పొల్లుపోకుండా మళ్ళీ అప్పజెప్పేస్తాడు. అబ్బా, అంత జ్ఞాపక శక్తా! యముడు ఆశ్చర్యపోయి ముగ్ధుడైపోతాడు. మెచ్చుకొని, నాయనా, ఈ అగ్ని విద్య ఇప్పట్నించి నీ పేరు మీదే నాచికేత అగ్ని అని పిలువబడుతుంది అని వరమిస్తాడు. అదనంగా ఒక రత్నాల హారాన్ని కూడా బహుమతిగా ఇస్తాడు. ఆ నాచికేత అగ్నికి ఏదైనా ఫలితం చెప్పారా? చెప్పారు. ఈ నాచికేత అగ్నిని 3 సార్లు ఆచరించి తల్లిదండ్రులు, గురువులతో సత్సంబంధం కలిగి 3 ముఖ్యమైన కర్మలు అంటే శాస్త్ర అధ్యయనం, యజ్ఞం లేదా పూజ, దానం చేసేవాడు జనన మరణాలను దాటుతాడని కూడా చెప్తాడు. బావుంది. మొదటి 2 వరాలు, ఒకటి తండ్రి శాంతి కోసం, రెండోది స్వర్గప్రాప్తికి మార్గం. అంత సవ్యంగానే ఉంది. ఇక ఆ 3వ వరం దగ్గరే అస్సలు మలుపొస్తుంది. అవును, ఉపనిషత్తుకే ప్రాణంలాంటి ప్రశ్న అది. నచికేతుడు అడుగుతాడు, దేవా, మనిషి చనిపోయాక అసలు ఏమవుతుంది? కొందరు ఆత్మ ఉంటుందంటారు, కొందరేమో ఏమీ ఉండదు, అంతా శూన్యమే అంటారు. ఇందులో ఏది నిజం? నాకు చాలా సందేహంగా ఉంది. దయచేసి ఈ మృత్యు రహస్యాన్ని నాకు వివరించండి. ఇదే నా 3వ వరం. ఈ ప్రశ్న యముణ్ణే సంశయంలో పడేసింది గదా? అవును. యముడు కొంచెం తట్పటాయిస్తాడు. నచికేతా, ఇది చాలా సూక్ష్మమైన విషయం నాయనా, దీన్ని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. పూర్వం దేవతలకే దీనిమీద సందేహం వచ్చింది. కాబట్టి ఈ వరం వద్దులే, ఇంకేదైనా అడుగు అని నిరుత్సాహపరచాలని చూస్తాడు. అంతేకాదు, ప్రలోభ పెట్టాలని కూడా చూస్తాడు. అవును, యముడు అంటాడు, 100 ఏళ్లు బతికే కొడుకులు, మనవళ్ళు కావాలా? బోలెడంత పశుసంపద, ఏనుగులు, గుర్రాలు, బంగారం, పెద్ద రాజ్యం. నీకు ఎంత ఆయుషు కావాలంటే అంత. దేవలోక అప్సరసలు, సంగీతం, నాట్యం, భూమ్మీద దొరకని భోగాలన్నీ ఇస్తాను. ఏదైనా కోరుకో, కాని ప్లీజ్ మరణం తర్వాత ఏంటనేది మాత్రం అడక్కు అని బతిమాల్తాడు. ఇదొక పరీక్ష లాంటిదన్నమాట. ఖచ్చితంగా. నచికేతుడు ఆ పరీక్షలో నెగ్గుతాడు. అతని స్థిరత్వం చూడాలి. యముడు చూపిన ఆశలన్నికిని ఒక్క మాటతో కొట్టిపారేస్తాడు. ఏం చెప్పాడు? అతనంటాడు, యమధర్మరాజా, మీరు చెప్పినవన్నీ శేవోభావః అంటే రేపటికి ఉంటాయో లేదో తెలియనివి, క్షణికమైనవి. ఇవన్నీ ఇంద్రియాల శక్తిని కూడా తగ్గించేస్తాయి. ఎంత ఎక్కువ కాలం బతికినా అది కొద్ది కాలమే కదా. మీ రథాలు, మీ నాట్యగానాలు మీ దగ్గరే ఉంచుకోండి. అబ్బా! ఇంకా ధనంతో మనిషి ఎప్పటికీ తృప్తిపడలేడు. పైగా మిమ్మల్ని చూశాక ధనమెలాగో వస్తుంది. కాని మృత్యువు ఎప్పుడూ పక్కనే పొంచి ఉండగా ఈ భోగాలతో ఏం సుఖం ఉంటుంది చెప్పండి? ఎంత గొప్ప వైరాగ్యం, ఎంత స్పష్టత! అవును, అందుకే అంటాడు, ఈ అశాశ్వత లోకంలో మీలాంటి అమరుల సాంగత్యం దొరికాక తెలివి ఉన్నవాడెవడైనా ఈ చిన్న జీవితాన్ని, ఈ భోగాలను కోరుకుంటాడా? చెప్పండి. మనుషులకు ఏ విషయంలో ఎక్కువ సందేహముందో, ఆత్మ ఉంటుందా లేదా అనే ఆ గొప్ప రహస్యమేదైతే ఉందో దాని గురించే నాకు చెప్పండి. ఇది చెప్పడానికి మిమ్మల్ని మించిన గురువు ఎవరుంటారు? నాకు ఈ వరం కంటే గొప్పది ఇంకేదీ లేదు. నచికేతుడి ఈ నిశ్చయం చూసి యముడికి చాలా సంతోషం కలిగి ఉంటుంది. అవును, ఇక తప్పదని నచికేతుడికి ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి సిద్ధపడతాడు. మొట్టమొదట 2 మార్గాల గురించి చెప్తాడు, శ్రేయస్సు, ప్రేయస్సు. శ్రేయస్సు, ప్రియస్సు అంటే? శ్రేయస్సు అంటే మంచిది, కళ్యాణం కలిగించేది, శాశ్వతమైన మేలు చేసే మార్గం, ఆధ్యాత్మిక మార్గం అనుకోవచ్చు. ప్రేయస్సు అంటే ఇంద్రియాలకు ప్రియమైనది, తక్షణ సుఖాన్నిచ్చేది, లౌకికమైన ఆకర్షణలు. మరి మనిషి ముందు ఈ 2 దారులుంటాయంటారా? అవును, ప్రతి మనిషికి జీవితంలో ఈ 2 ఎదురవుతాయి. 2 తమ వైపు లాగుతాయి. మరి దేన్ని ఎంచుకోవాలి? అక్కడే వివేకం కావాలంటాడు యముడు. తెలివైనవాడు రెండింటినీ బాగా ఆలోచించి ప్రేయస్సు కంటే శ్రేయోమార్గాన్నే ఎంచుకుంటాడు. ఎందుకంటే ప్రేయస్సు మొదట బాగున్నా చివరికి దుఃఖానికి దారితీయచ్చు. కాని తెలివి తక్కువవాడు కేవలం శరీర సుఖాలు, పైపై మెరుగుల కోసం ప్రేయోమార్గాన్ని పట్టుకుని అసలు లక్ష్యాన్ని కోల్పోతాడు. యముడు నచికేతుడిని మెచ్చుకుంటాడు కదా ఇక్కడ? అవును, నచికేతా, నీకు ఎన్నో ఆకర్షణీయమైన భోగాలిచ్చినా నువ్వాటిని ఆలోచించి వదిలేశావు. చాలామంది చిక్కుకుపోయే ఈ ధనమార్గాన్ని నువ్వస్సలు పట్టించుకోలేదు. నువ్వు శ్రేయస్సునే కోరుకున్నావు.
నీలాంటి శిష్యుడు దొరకడం నా అదృష్టం అని ప్రశంసిస్తాడు. అజ్ఞానుల గురించి కూడా ఏదో హెచ్చరించినట్టు గుర్తు. అవును, చాలామంది అజ్ఞానంలోనే ఉంటారు, కాని మేమే పండితులమనుకుంటారు వాళ్ళు. గుడ్డివాడి వెనక నడిచే గుడ్డివాళ్లలాగా తప్పుడు దారుల్లో నడుస్తూ మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ ఈ సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి ఈ లోకమే అంతా, పరలోకం లేదనే భ్రమ. అలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ నా చేతికి, మృత్యువు చేతికి చిక్కుతారు అని స్పష్టంగా చెప్తాడు. ఇది వింటుంటే ఆత్మజ్ఞానం ఎంత అవసరమో తెలుస్తోంది. మరి ఆత్మస్వరూపం ఎలా ఉంటుందని చెప్పారు యముడు? అది ఎలా ఉంటుంది? యముడు చెప్పిన దాన్ని బట్టి ఆత్మ అనేది ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి, వీటన్నింటికీ అందనిది. దాన్ని మాటలతో పూర్తిగా చెప్పలేం, కానీ కొన్ని లక్షణాలు చెప్పారు. ముఖ్యంగా దాన్ని ఇంద్రియాలతో చూడలేం, వినలేం, తెలుసుకోలేం. ఎందుకని? ఎందుకంటే బ్రహ్మ ఇంద్రియాలను బయటివైపు చూసేలా సృష్టించాడు. అవి ఎప్పుడూ బయటి ప్రపంచాన్నే గమనిస్తాయి. కాని కొందరు ధీరులు అమరత్వం కోసం తమ దృష్టిని లోపలికి తిప్పుకుంటారు. ఆవృత చక్షుః అంటారు. అప్పుడు వాళ్ళు అంతరాత్మను చూడగలరు. మరి అది ఎక్కడుంటుంది? కంటే చిన్నది, అదే సమయంలో మహత్వ కంటే, అంటే ఈ విశ్వం కంటే కూడా పెద్దది. ఓ, అణువు కంటే చిన్నది, విశ్వం కంటే పెద్దదా? ఒకే వస్తువు? నమ్మశక్యంగా లేదు. అదే దాని దివ్య స్వభావమన్నమాట. ఇంకా ముఖ్యమైనది, న జాయతే మ్రియతే వా విపశ్చిత్, అంటే ఈ జ్ఞానస్వరూపమైన ఆత్మకు పుట్టుకలేదు, చావులేదు. ఇది దేని వలన పుట్టలేదు, దీని నుంచి ఏదీ పుట్టలేదు. ఇది శాశ్వతం, ఎప్పుడూ ఉండేది, పురాతనం. శరీరం చనిపోయినా ఇది చావదు. ఇది ప్రతి జీవిలోనూ ఉంటుందా? అవును, ప్రతి ప్రాణి హృదయంలో ఇది నివసిస్తుంది. ఇంత సూక్ష్మమైన, గూఢమైన దాన్ని మనం కేవలం మన తెలివితో, పుస్తకాలు చదివి తెలుసుకోలేమా? తర్కంతో అర్థం చేసుకోలేమా? యముడు చాలా స్పష్టంగా చెప్తారు, నైషా తర్కేన మతిరాపలేయా అని. అంటే ఈ ఆత్మజ్ఞానం కేవలం తర్కంతోనో మేధస్సుతోనో వచ్చేది కాదు. ఎంత గొప్పగా వాదించినా దొరకదు. మరి ఎలా తెలుస్తుంది? అనుభవమున్న గురువు చెప్తే తేలికగా అర్థమవుతుంది. లేదా యమేవైష వృణుతేన లభ్యః, అంటే ఆ పరమాత్మనే ఎవరినైతే ఎంచుకుంటుందో, ఎవరిని అనుగ్రహిస్తుందో వాళ్లకే తన స్వరూపాన్ని చూపిస్తుంది. అంటే సాధనతో పాటు దైవానుగ్రహం కూడా ఉండాలి అంటారు. అవును, అంతేకాదు, చెడు నడవడిక మాననివాడు, ఇంద్రియాలను అదుపు చేసుకోలేనివాడు, మనసు నిలకడగా లేనివాడు, వీళ్లు ఎంత ప్రయత్నించినా ఈ జ్ఞానాన్ని పొందలేరని కూడా చెప్తాడు. అంటే దీనికి ఒక సాధన మార్గం కూడా ఉందన్నమాట. ఉంది. యముడు దాన్ని ఒక రథం ఉదాహరణతో చాలా చక్కగా వివరిస్తాడు. అది వింటే మనకు చాలా బాగా అర్థమవుతుంది. రథం ఉదాహరణ చెప్పండి, విందాం. శరీరాన్ని ఒక రథంలా ఊహించుకోమంటాడు. ఆత్మ ఆ రథానికి యజమాని, బుద్ధి ఏమో సారథి, మనస్సు కళ్ళెం, ఇంద్రియాలేమో గుర్రాలు. ఓ, ఆ గుర్రాలు పరిగెత్తే దారులే ఇంద్రియ విషయాలు. అంటే శబ్దం, స్పర్శ, రూపం, రుచి, వాసన. బావుంది ఈ పోలిక. దీనివల్ల ఏం తెలుస్తుంది? కళ్ళెం అదుపులో లేదో వాళ్ల ఇంద్రియాలు అనే గుర్రాలు చెడ్డ గుర్రాల్లాగా ఇష్టమొచ్చినట్టు పరిగెడతాయి, అటూ ఇటూ లాక్కెళ్ళిపోతాయి. అలాంటివాడు సంసారంలో దారి తెలియకుండా తిరుగుతూ ఉంటాడు. అసలు గమ్యాన్నే చేరలేడు. కాని ఎవరి బుద్ధి అనే సారథి వివేకవంతుడో, మనసు అనే కళ్ళెం గట్టిగా పట్టుకుంటాడో, అప్పుడు ఇంద్రియాలు అనే గుర్రాలు మంచి గుర్రాల్లాగా అదుపులో ఉంటాయి. అప్పుడు ఆ సారథి రథంలో ఉన్న యజమానిని, అంటే ఆత్మను సరిగ్గా గమ్యస్థానానికి, అదే మోక్షానికి, విష్ణువు యొక్క పరమపదానికి చేరుస్తాడు. చాలా స్పష్టంగా ఉంది. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే కీలకం అన్నమాట. అవును, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం చాలా ముఖ్యం. దానికొక క్రమం కూడా చెప్పారు యముడు. ఇంద్రియాల కన్నా వాటి విషయాలు, శబ్దాదులు గొప్పవి. వాటికన్నా మనసు, మనసు కన్నా బుద్ధి, బుద్ధి కన్నా మహదాత్మ, దానికన్నా అవ్యక్తం ప్రకృతి, అన్నిటికన్నా పరమాత్మ పురుషుడు గొప్పవాడు. ఆ పరమాత్మను మించింది ఏదీ లేదు. అదే అంతిమ గమ్యం. అంటే కింది నుంచి పైకి వెళ్ళాలి, ఇంద్రియాలను మనస్సుతో, మనస్సును బుద్ధితో అలా లయం చేసుకుంటూ పరమాత్మను చేరాలి. దీన్నే యోగమంటారా? ఖచ్చితంగా. ఇంద్రియాలను స్థిరంగా ఉంచడమే యోగం అన్నారు యముడు. అయితే ఇది చాలా జాగ్రత్తగా చెయ్యాలి. యోగస్థితి వచ్చి పోతూ ఉండొచ్చు. అందుకే అప్రమత్తంగా ఉండాలి.
మనస్సును శుద్ధంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమా? చాలా ముఖ్యం. మనసైవేద మాప్తవ్యం. శుద్ధమైన మనస్తోనే దాన్ని పొందాలి. ఇంకా నేహ నానాస్తి కించన అంటే ఈ బ్రహ్మంలో ఏ భేదమూ లేదు, అంతా ఒకటే అనే సత్యాన్ని గ్రహించాలి. ఎవరైతే భేదలను చూస్తారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూనే ఉంటారు. ముందు ఆత్మ ఉంది అని నమ్మడం కూడా ముఖ్యమని చెప్పారు కదా. అవును, అస్తి అంటే ఉంది అని ముందు అంగీకరించాలి. అలా నమ్మిన వాళ్లకే దాని అసలు స్వరూపం అర్థమవుతుంది అంటారు. నమ్మకం ఒక పునాది లాంటిది. ఇక మనల్ని అన్నిటికంటే ఎక్కువగా బంధించేవి కోరికలే కదా, వాటి సంగతేంటి? దాని గురించే యముడు చివరిగా ఒక కీలకమైన మాట చెప్తారు. యథా సర్వే ప్రముచ్యంతే కామా ఏస్య హృది శ్రితాః అధమర్త్యో అమృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే. దీనర్థం ఎప్పుడైతే మనిషి గుండెల్లో గూడు కట్టుకున్న అన్ని కోరికలు పూర్తిగా వదిలేస్తాడో అప్పుడు ఈ మరణించే శరీరమున్న మనిషే అమరుడవుతాడు. ఇక్కడే ఈ జీవితంలోనే బ్రహ్మాన్ని అనుభవిస్తాడు. అతని హృదయ గ్రంథులు అంటే అజ్ఞానం వల్ల ఏర్పడ్డ ముడులన్నీ విడిపోతాయి. అంటే కోరికలు పోతే చాలు, ఈ శరీరంలో ఉండగానే ముక్తి, బ్రహ్మానుభూతి సాధ్యమన్నమాట. ఇది నిజంగా గొప్ప విషయం. అవును, మరి చనిపోయాక జీవుడి ప్రయాణం గురించి ఏమైనా చెప్పారా? చెప్పారు. జీవుడు మరణించాక ఆత్మ తన పూర్వ కర్మలు, తాను నేర్చుకున్న జ్ఞానం యథాకర్మ యథాశ్రుతం అంటారు. వీటిని బట్టి తర్వాతి జన్మను పొందుతుంది. కొందరు మనుషులుగాను జంతువులుగాను జంగమ యోనులు, కొందరు చెట్లు చేమలుగాను స్థావర యోనులు పుడతారు. మరి మోక్షమార్గం, శరీరం నుంచి ఆత్మ ఎలా వేరుపడుతుంది? పైకి బ్రహ్మరంధ్రం వరకు వెళుతుంది. యోగ సాధనతో ప్రాణాన్ని ఆ సుషుమ్నా నాడి ద్వారా పైకి పంపగలిగితే అమరత్వం సిద్ధిస్తుంది. మిగిలిన నాడుల ద్వారా వెళ్తే వేరే లోకాలకో మళ్లీ జన్మలకో వెళ్తారు. ఓ, ముంజగడ్డలోంచి దాని సన్నని పీచుని ఈషిక ఎలా జాగ్రత్తగా వేరుచేస్తారో అలాగే సాధకుడు కూడా ధ్యానంతో వివేకంతో తన శరీరం నుంచి ఆత్మను వేరుచేసి చూడాలి. అది వేరు, శరీరం వేరు అని తెలుసుకోవాలి. ఆ ఆత్మ శుద్ధమైనది, అమరమైన బ్రహ్మస్వరూపమని గ్రహించాలి. అద్భుతం. కఠోపనిషత్తులో ఎంత లోతైన జ్ఞానముందో. మొత్తం మీద చూస్తే ఈ పైపై సుఖాల వెంట పడకుండా శాశ్వతమైన ఆత్మజ్ఞానం కోసం వెతకడమే ముఖ్యమని, ఆత్మ మనలోనే ఉందని, దాన్ని మనస్సుని ఇంద్రియాలని అదుపు చేసుకుని కోరికలు వదిలేసి యోగం ద్వారా తెలుసుకోవచ్చని ఈ ఉపనిషత్తు చాలా స్పష్టంగా చెబుతోంది. నచికేతుడి కథే దీనికి నిదర్శనం. నిజమే. నచికేతుడు యముడి దగ్గర ఈ బ్రహ్మ విద్యను, యోగ మార్గాన్ని పూర్తిగా నేర్చుకొని అన్ని రకాల అజ్ఞానం నుంచి, భయం నుంచి విముక్తుడై బ్రహ్మత్వాన్ని పొందాడు. యముడు చెప్పినట్లే ఎవరు ఈ జ్ఞానాన్ని ఇలాగే తెలుసుకొని ఆచరిస్తారో వాళ్లు కూడా మృత్యును జయించి బ్రహ్మాన్ని పొందుతారు. ఈ ఉపనిషత్తు చివరిగా మనల్ని ఆలోచింపచేసే విషయం ఒకటుంది కదా. అంతిమ సత్యం ఎక్కడో లేదు, మన హృదయంలోనే ఉంది. హృదయే సన్నివిష్టః అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తోంది. మరి మన లోపలున్న ఈ నిజాన్ని తెలుసుకోవడం ఈ రోజుల్లో మన జీవితాన్ని, దాని అర్థాన్ని తెలుసుకోవడానికి ఎలా ఉపయోగపడుతుందంటారు? ఈ ప్రశ్నతో ఈనాటి మన చర్చను ముగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.